ఈ మధ్య ఓ సినీ నటి ప్రముఖంగా వార్తల్లో నిలిచింది. ఎందుకు? సినిమా రంగంలో ప్రతిభ కారణంగానా, వివాదాల వల్లనా, మరేవైనా కేసుల వలన? ఇదేం కాదు. అంతర్జాతీయ క్రీడా పోటీల్లో ప్రతిభ చూపినందువల్ల, రాణించినందువల్ల, పతకాలు సాధించినందువల్ల, భారతదేశ కీర్తి పతాకంను ఎగరేసినందువల్ల. ఎస్, ఆమె నటి ప్రగతి. ఆమె ఈ మధ్యనే టర్కీలో జరిగిన ఏషియన్ ఓపెన్ మాస్టర్స్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ లో పాల్గొని ఒక బంగారు పతకం సహా 4 మెడల్స్ సాధించిన సంగతి తెలిసిందే. ఒక నటి క్రీడా రంగంలో విజయాలు సాధించడం వినలేదు, కానీ ప్రగతి సినిమా రంగంలో ఉంటూనే క్రీడా రంగంలోనూ సత్తా చాటింది. ఈ విజయాలు సాధించడం ఎలా సాధ్యమైంది? ఆమె దీక్ష, పట్టుదల, కఠోర సాధన, డెడికేషన్. ఇవి లేకుండా మంత్రాలకు చింతకాయలు రాలినట్లుగా విజయాలు వాటంతటా అవి దక్కవు కదా. కానీ వివాదాస్పద జ్యోతిష్యుడిగా తెలుగు రాష్ట్రాల్లో బాగా పాపులర్ అయిన వేణుస్వామి మాత్రం తానే చేసిన పూజల కారణంగానే ప్రగతి పతకాలు సాధించిందని చెప్పాడు. ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ప్రగతి పవర్ లిఫ్టింగ్ లో సాధించిన విజయానికి తన పూజలే కారణమన్నాడు. చాలా మంది సెలబ్రిటీ స్టేటస్ కావాలని, సినిమా అవకాశాలు రావాలని భావిస్తుంటారు. నిజంగానే మీరు చెప్పినట్టు నిజ జీవితంలో పేరు ప్రఖ్యాతలు రావాలంటే పూజల వల్ల సాధ్యమా అని యాంకర్ ప్రశ్నించగా, ఇటీవల నటి ప్రగతి నా దగ్గరకు వచ్చింది. ఆమె మీ అందరికీ తెలిసిందే. ఆ నటి నా దగ్గరకు వచ్చి పూజలు చేయించుకుంది. ఆమె సినిమాల కోసం నా దగ్గర రాలేదు. గురువు గారు, నేను రెజ్లింగ్ లో గెలవాలని కోరుకుంటున్నానని నా దగ్గరకు వచ్చింది. రెజ్లింగ్ లో గెలవాలని ఆమె ప్రత్యేక పూజలు చేయించుకుంది. ఆ పూజల ఫలితంగానే ఈ రోజు మెడల్ సాధించిందంటూ చెప్పాడు. తన వృత్తి జ్యోతిష్యమని, తన వద్దకు వచ్చే ఏ వ్యక్తికైనా వారి బ్యాక్గ్రౌండ్ తో సంబంధం లేకుండా జాతకం చెప్పడమే కాదు, పూజలు కూడా చేస్తానని వేణుస్వామి స్పష్టం చేశారు. డాక్టర్ లేదా బార్బర్ ఎవరొచ్చినా కూడా వారి పాపాలను పోగొట్టడమే తన డ్యూటీ అన్నట్టు చెప్పాడు. ప్రగతి ఆమె కెరీర్ తో పాటు రెజ్లింగ్ లోనూ ఎదగాలనే ఉద్దేశంతో నా దగ్గరకు వచ్చి పూజ చేయించుకుంది అన్నాడు. ఇప్పటికే ప్రగతి వెయిట్ లిఫ్టింగ్, రెజ్లింగ్ వంటి స్పోర్ట్స్ సాధించిన విజయాలపై ప్రశంసలు వెల్లువెత్తుతున్న తరుణంలో తన పూజల ఫలితంగా వేణుస్వామి పేర్కొనడం తీవ్ర చర్చకు దారితీసింది. కొందరు ఆయన వ్యాఖ్యలను నమ్ముతుంటే, మరికొందరు మాత్రం ఇది కేవలం ప్రచారం కోసమే అంటూ కమెంట్స్ చేస్తున్నారు. ఇదే ఇంటర్వ్యూలో ఒక్క పూజకి లక్షల్లో తీసుకుంటారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇది నిజమేనా అని యాంకర్ ప్రశ్నించగా వేణుస్వామి వెటకారంగా స్పందించాడు. అన్ని లక్షలు నాకిస్తే ఇంకేం, నేనెన్నో చేసేవాణ్ణి కదా. అలా పూజలు చేయించుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే నా దగ్గరికి తీసుకురండి అంటూ సమాధానం ఇచ్చాడు. అయితే నిజంగా పూజకి ఎంత తీసుకుంటారన్న విషయంపై మాత్రం స్పష్టతనివ్వలేదు. సెలబ్రిటీల జాతకాలు, పూజలు, సంచలన వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న వ్యక్తి వేణుస్వామి. ముఖ్యంగా సినీ హీరోలు, హీరోయిన్లతో కలిసి పూజలు చేయడం, ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా వేణుస్వామి ఒక్కసారిగా సెలబ్రిటీ జ్యోతిష్యుడిగా మారిపోయాడు. ఆయనతో పూజలు చేయించుకున్న కొంతమంది సెలబ్రిటీలు స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్నారనే ప్రచారం కూడా ఉంది. సెలబ్రిటీలు విడాకులు తీసుకుంటారని చెబుతూ ఉంటాడు. పలు ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తుంటాడు. ఇటీవల నాగ చైతన్య, శోభిత విడిపోతారని చెప్పడంతో పెద్ద వివాదమైంది. దీనిపై పెద్ద ఇష్యూనే జరిగింది. కేసు వరకు వెళ్లడంతో వేణుస్వామి ఇక నుంచి సెలబ్రిటీల జాతకాలు చెప్పనని శపథం చేశాడు. ఎవరు ఏది చెప్పినా ఆమె పేరులోని బలమే ఆమెను ముందుకు నడిపిస్తుందని, ప్రగతి అనే పేరులోనే నిరంతరం అభివృద్ధి చెందాలన్న కాంక్ష, దీక్ష కనిపిస్తున్నాయని నమ్ముతుంది.